మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు సాధారణంగా డిజిటల్ స్క్రీన్ టైం పెరుగుతుంది మనకి. సో ఒత్తిడి పెరుగుతుంది. సో మనం టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీ ఏరియాలో. సో ఇవన్నీ లీడ్ టు తలనొప్పి. సో తలనొప్పి అనేది వెన్ టు వరీ, వెన్ టు టేక్ ఏ బామ్ అండ్ స్లీప్ వెల్. మోస్ట్ కామన్ యాజ్ ఏ సెడ్ బ్యాక్ పెయిన్ లాగానే హెడేక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టెన్షన్ హెడేక్. మీరు చెప్పిన దానికే టెన్షన్ హెడేక్ ఈవినింగ్ వరకు పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు, తిని ఉండరు, వర్క్ ఏమో అవుతూ ఉండదు, వర్క్ చేసిన వాళ్ళకే ఇంకా చేపిస్తూ ఉంటారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో హెడేక్ పర్సిస్టెంట్గా ఉంది, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మైగ్రేన్ లాగా సివియర్ నా వల్ల కాదు, మైగ్రేన్ ఈజ్ వెరీ సివియర్, దే కెనాట్ సస్టైన్ ఉంది. ఎవరైనా మాట్లాడినా, టీవీ పెట్టినా దే షౌట్, నాకు హెడేక్ వస్తుంది అని. సో ఫస్ట్ ఐడెంటిఫై ద ప్యాటర్న్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. హాస్పిటల్లో స్ట్రెస్ అయినాక లేదా వర్క్ ప్లేస్లో స్ట్రెస్ అయినాక అవుతుందా, లేదా 15 days బాగుంటుంది 15 days ఇట్లా అవుతుందా, లేదా ఎస్పెషలీ ఇక్కడ నుంచి వెనక ముందు వచ్చేసి కళ్ళు గుడ్డలు ఆగేసి చుక్కలు కనిపించినట్టు అయ్యి పోయి పడుకుంటే కొద్దిగా బెటర్ ఉంది. సో వాట్ ప్యాటర్న్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సింపుల్ థింగ్స్ టు బి రూల్డ్ అవుట్. సైనస్ ఏమైనా ఉందా, ఐ సైట్ ఏమైనా పెరిగిందా, బిఫోర్ వీ సే సమ్ పెథలాజికల్ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. బట్ మోర్ దాన్ 2-3 weeks తీసుకున్నాక కూడా హెడేక్ వస్తుందంటే ఆల్వేస్ మీట్ ఏ న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్. వీ హ్యావ్ సీన్ పీపుల్ వాకింగ్, సార్ ఏదో చిన్న హెడేక్ అని వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటుంది సార్ అని. సో ఆల్వేస్ బీ సేఫ్. ఒక స్కాన్ చెప్పినప్పుడు వి సీ సమ్ ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉంది, స్కాన్ చేయండి అని. సార్ ఎందుకు సార్ బాగానే ఉంది కదా, స్కాన్ ఎందుకు అని. అదే ఒక 6 నెలల తర్వాత ఇంకెవరు చూపించి ఉంది అంటే అప్పుడు మీరు చెప్పలేదు సార్ గట్టిగా చూపించామని నేను. అప్పుడు చెప్పినప్పుడేమో అవసరం లేదన్నట్టే మాట్లాడతారు. సార్ మీరు అంటే గత దశాబ్దం పైగా మీరు ఆపరేట్ చేస్తున్నారు కదా, చాలా వాటికి ఒత్తిడి, మానసిక ఒత్తిడి కారణమే ఉంటుంది. సో మీరు ఏమంటారు, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి అంటారు. బట్ అంటే దట్ ఈస్ క్వైట్ ఐడియల్ దట్ కెనాట్ బి ఐడియల్, దట్ కెనాట్ బి రెగ్యులర్. సో అంటే యాక్చువల్గా మీరు మీ పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి మానసిక ఒత్తిడిని జయించడానికి? అదే రకంగా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఏం చేస్తారు? సార్ వాట్ ఐ ఆల్వేస్ టెల్, నేను చెప్పడం స్టార్ట్ చేయని ఇంట్లో అందరూ లేసి వెళ్ళిపోతుంది, ఆపేస్తాడు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పా, లేదా మీరు నాకు చెప్పారు, రేపు ఎవరు చెప్పాలి? నో వన్ కెన్ టెల్. ఈవెన్ నేను ఏదైనా సర్జరీ గురించి స్ట్రెస్ అవుతున్నప్పుడు వైఫ్ కమ్ అండ్ టెల్, నువ్వు అంటావుగా రోజు టెన్షన్ పడుతుంది, నువ్వెందుకు టెన్షన్ పడుతుంది? మన తెలియపోయినా వీ గో త్రూ దట్ ఫేజ్. బికాస్ ఇక్కడ ఏంటంటే లైఫ్ రిస్క్, ఏదో బొక్కల్లో పట్టి కట్టేసి వెళ్ళిపోయి ఏం కాదు అని చెప్పేలా లేదు. ఎప్పుడు ఏ విధంగా అవుతుందో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ మెడిటేషన్ అండ్ గోయింగ్ టు టెంపుల్, విచ్ ఐ డూ. సో ఇంకోటి మీరు చేసే సర్జరీస్లో సార్, ఇప్పుడు ఓపెన్ సర్జరీ, మినిమల్ యాక్సిల్ సర్జరీ అని చెప్పేసి 2 ఉన్నాయి కదా, వీటి మధ్య తేడా ఏంది, దేనికి ఏ సర్జరీ చేస్తారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఎ నీడ్ ఆఫ్ ఆర్. ఎందుకంటే ఏదన్నా ఒకటి అందరి నోట్లో నానిందంటే అది బెస్ట్ అయిపోతుంది. ఎండోస్కోపిక్ అంటే అది బెస్ట్ అయిపోతుంది. కానీ యాక్చువల్లీ టర్మ్స్ ఆర్ డిఫైన్డ్. దేనికి ఏంటి అనేది డిఫైన్ అయిపోయింది. సో డీపర్ స్ట్రక్చర్స్లో ఉన్నప్పుడు మన లోపలిగా బ్రెయిన్లో వెళ్ళాలంటే అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళకుండా చిన్న హోల్ ద్వారా వెళ్ళి మ్యాక్సిమం రిసెక్షన్ చేయడం యూజ్ ఆఫ్ ఎండోస్కోపీ. అవి కొన్ని ట్యూమర్స్ ఎలా ఉంటాయి, సర్ఫేస్ మీదనే ఉంటాయి. సార్ మీరు ఎండోస్కోపీ చేస్తారా అంటారు. అంటే అసలు ఎండోస్కోపీ అవసరం లేదు కదా. బోన్ తీగానే నాకు ట్యూమర్ కనిపిస్తుంది, దానికి ఎందుకు ఎండోస్కోపు? లోపల ఎక్కడో డీప్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు అక్కడ వరకు వెళ్ళడం. మైక్రోస్కోప్ ఈజ్ ఆల్సో హ్యాపీ. వెనుపూసలో కూడా ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేస్తాం రోజు, కామన్. నేను రోజు చెప్పేది, సార్ మీరు అక్కడ ఏమవుతుంది, వెనుపూసలో ఎట్లా అంటే ఇది స్పైనల్ కెనాల్, ఇది స్పైనల్ కార్డ్. ఇక్కడ నుంచి ఇట్లా డిస్క్ జారి నరం నొక్కేస్తుంది. నొక్కినప్పుడు దేర్ కమ్స్ ద ప్రాబ్లం. అది ఈ స్పైనల్ కెనాల్లో, ఇఫ్ దిస్ ఈజ్ ఎ స్పైనల్ కెనాల్, మిడ్ లైన్లో ఉందా, లేటరల్లో ఉందా, ఫార్ లేటరల్లో ఉందా అనేది పాయింట్. లేటరల్గా ఉంటే నేను ఎండోస్కోప్ పెట్టి తీయగలుగుతాం, మిడ్ లైన్లో ఉంటే కూడా తీయగలుగుతాం. బట్ ఎప్పుడు చేయగలుగుతాం అనే సిచ్యువేషన్ చూసుకొని. బట్ మిడ్ లైన్ నుండి కెనాల్ స్టెనోసిస్ అయితే ఇట్స్ ఆల్వేస్ ఓపెన్.
బట్ నా ఏంది సార్ ఎండోస్కోపీ మీరు చేయరాదా అంటారు. నాకు చేయొచ్చు, మీకు సెట్ అవ్వదు అని నా ఉద్దేశం. బట్ దే 50% డజంట్ లీదర్. ఆయన ఎండోస్కోప్లో చేస్తా అన్నాడు, నువ్వేమో ఓపెన్ చేస్తా అన్నావు అనుకుని వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, మనకైతే తప్పు చేయలేం కాబట్టి వీ ఆల్వేస్ టెల్ దట్ ఈస్ నాట్ ఫస్ట్ అది ఇండికేటెడా కాదా అది కనుక్కోండి. అదైతే డెఫినెట్లీ అది చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండోస్కోపీ వల్ల తక్కువ బ్లీడింగ్ అవుతుంది, తక్కువ హాస్పిటల్ స్టే అవుతుంది, తక్కువ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లెస్, బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఆర్ నాట్. ఇక దొరికింది అన్ని ఎండోస్కోపీలో చేస్తానే కాదు. సార్ ఇంకోటి సార్, అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఇంతకుముందు మనం బ్రెయిన్ హెమరేజ్ అన్నాం కదా, బ్రెయిన్ హెమరేజ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్, రెండిట్లో ఒకే రకమైన ప్రాథమిక చికిత్స చేసిన డేంజర్ అయిందని చెప్పేసి. సో బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి, చికిత్స ఎలా ఉంటుంది? మోస్ట్ కామన్ సడన్ హెడేక్ అండ్ రక్తనాళం పగిలి వచ్చినప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది. అది ఏ ఏరియాలో వస్తుంది, చిన్న వచ్చిన లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద బ్లీడ్, దీస్ థింగ్స్ హ్యాపన్. మోస్ట్ కామన్ బీపీ. ఒకటి సార్ మాకు ఇంతవరకు బీపీ తెలియదు సార్, మాకు తెలియదు అని. మోస్ట్లీ అది వాళ్ళకి 1 month నుంచి మెడన్ వస్తుంది. బీపీ కామనెస్ట్ థింగ్ దే ప్రెజెంట్ ఈస్ బాడీ పెయిన్స్, కొద్ది చేసిన ఎగ్జాషన్ అయిపోతుంది. అంటే వేర్ వీ డోంట్ థింక్ మనకి బీపీ ఉందని, మనకేదో ఉంది, మనకేదో నొప్పులు ఉన్నాయేమో, సరిగా పడుకోలేదేమో, దిండి పెట్టలేదేమో, దట్స్ హౌ ఇట్ కమ్ అండ్ యూ సీ దట్ ఈస్ బీపీ. సో ఆల్వేస్ 40+ అయినాక చెక్ చేయించుకోవడం ఆల్వేస్ బెటర్. సో బ్రెయిన్ హెమరేజ్ అయినాక చిన్న ఉందా పెద్ద ఉందా, దానివల్ల చిన్న మెదడుకి ఇబ్బంది ఉందా లేదా, దీస్ థింగ్స్ చూసుకొని మందులతోన బ్రెయిన్ హెమరేజ్ కనపడగానే సర్జరీ అవసరం లేదు, మందులతో కూడా తగ్గే అవకాశం ఉంది. కొంచెం తల దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది కదా, సో దానివల్ల అయిందా, రీజన్ కనుక్కొని వాట్ హ్యాపన్. కొన్నిసార్లు ఓసీ పిల్స్ వేసుకున్నప్పుడు బ్లడ్ థిన్నర్, హార్ట్కి బ్లడ్ థిన్నర్ ఇస్తాం, ఆ బ్లడ్ థిన్నర్ ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగులుతుంది. ఎప్పుడు లేస్తున్నప్పుడు సజ్జ తగిలింది సార్, అంతే, దాంతో ఏముంది, అందరికీ తగులుతుంది. బట్ దట్ విల్ ఆల్సో కాజ్ బ్లీడ్ డౌన్ ద లైన్ 1 month తర్వాత. ఓకే, సో రీజన్ కనుక్కోవాలి, ఎందుకైందో కనుక్కోవాలి, మందులతో తగ్గిపోతుందా లేదా చూడాలి, సర్జరీ వరకు వెళ్తుందా. సర్జరీ అంటే బ్లడ్ ఒకటే తీస్తామా, లేకపోతే బోన్ కూడా తీస్తామా, ప్రెషర్ తగ్గిగలుగుతామా. కొన్నిసార్లు లిక్విడ్ అయిపోయి ఉంటుంది, లిక్విడ్ అయిపోతే చిన్న హోల్ చేసి తీసేస్తాం, అంత పెద్ద బోన్ ఫ్లాప్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా జ్ఞాపక శక్తి విషయానికి వస్తే, అంటే చాలా మంది తల్లులు పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు ఐఐటీలో సీటు కొట్టాలని, లేదా వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కొంతమందిలో సో డిమెన్షియా, అల్జిమర్స్, వయసుతో పాటు మద్యపానం, పోతాటంతో పెడుతున్నారు. సో వాట్ ఎవర్ ద రీజన్స్. సో జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మన మైండ్ని చాలా యాక్టివ్ ఉంచుకోవడానికి, న్యూరాన్ని యాక్టివ్ ఉంచుకోవడానికి ఏమైనా సజెషన్స్ కానీ, ఆహారాలు కానీ, సూచనలు కానీ ఏమైనా ఉన్నాయి? యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ ఐ కెన్ ఓన్లీ టెల్ రివిజన్. అంటే దిస్ సర్క్యూట్, నేను పొద్దున నేను ఇంతకుముందు ఫస్ట్ టైం ఐ టోల్డ్ సర్క్యూట్. వాట్ హ్యాపన్స్ ఇన్ రివిజన్ ఈస్ సర్క్యూట్ ఫార్మ్. ఎన్నిసార్లు మీరు చదువుతారు, ఎన్నిసార్లు కాన్సన్ట్రేట్, సేమ్ ఒకటే మూవీ, ఆ ఇంప్రెషన్ పడిపోతుంది, ఎమోషనల్ కాంపోనెంట్తో పాటు పడిపోతుంది. అదే ఎడ్యుకేషన్ మీద పడదు. దానికి కావాలంటే సర్క్యూట్లో ఫామ్ అవ్వాలి. ఆ సర్క్యూట్లో ఫామ్ అవుతే, 1కి 2 సార్లు చదివితే, దాన్ని అర్థం చేసుకుంటే, ఇఫ్ యూ సీ గీత చదివిన ప్రతి ఒక్కరు అంటారు దీంట్లో ప్రతి ఆన్సర్ ఉంటుంది, ఇది ఆల్రెడీ చదివిందే, బట్ అగైన్ ఐ గెట్ ఇట్. సో దట్ ఎన్నిసార్లు చదివితే, అంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ మిడిల్ ఐక్యూ పర్సన్, మరి లో ఐక్యూ కాదు, హై ఐక్యూ ఒకసారి చదివినా సరిపోతుంది. స్వామి వివేకానంద లాగా ఒకసారి చదివినా సరిపోతుంది, ఆ బుక్లో ఆ పేజీలో అని చెప్పేస్తారు. అట్లని కాదు, మిడిల్ ఐక్యూ వాళ్ళకి మీ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, ఇప్పుడు నేను అది చవన్ప్రాశ్ తినండి అవన్నీ నేను చెప్పలేను, కానీ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్ డూ మోర్ రివిజన్, మోర్ కాన్సన్ట్రేషన్. ఎన్నిసేపు చదివామా అని కాదు, ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదవమా అనేదే పాయింట్. సరే ఇంకోటి సార్, అంటే కొంతమంది చెడు అలవాట్లు ఉంటాయి, వాటి నుంచి ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు బయటకు రావాల్సి వస్తుంది, వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి నుంచి బయటపడాలంటే యాజ్ ఏ న్యూరో సర్జన్ మీరు ఇచ్చే సలహా ఏంటి? సో దట్ ఈస్ ఎ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ విత్ టు ట్రీట్. వీల్ ఆల్వేస్ టేక్ హెల్ప్ ఆఫ్ అ సైకాట్రిస్ట్. నో అంటే సార్ ఇండియాలోనే సైకాట్రిస్ట్ అనే ఒక రిజర్వ్ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ నో ప్రాబ్లం. బయట నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సైకాట్రిస్ట్ అంటే నాకు చాలా స్ట్రెస్ అవుతుందిరా అని వెళ్ళిపోయి కల్చర్ మాట్లాడేసి వస్తారు, హౌ టు కోప్ అప్ విత్ స్ట్రెస్. ఇంక కూడా సైకాట్రిస్ట్ ఉంది, ఆ విత్డ్రావల్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకు
మీరు వినుంటారు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వాళ్ళ జీవితం కూడా అయిపోతుంది కానీ అందులోంచి బయటికి రాలేదు. ఆ పుల్ ఆ లాగటం అన్లెస్ అంటిల్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ యూ వితౌట్ అదర్ హెల్ప్ యూ కెనాట్ కమ్ అవుట్. ఆ క్రేవింగ్ తగ్గించడానికి సేమ్ మీకు ఆ జోష్ రావడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వేసుకున్నా లేదా ఆ ఇరిటబిలిటీ ఒక్కొక్కరికి ఒక విధంగా కనిపిస్తుంది. ఇరిటబిలిటీ, చిరాకు, తేడా మాట్లాడడము, ఇంట్లో మనుషులు కొట్టిన వాళ్ళు ఉన్నారు నాకు కావాలి ఇప్పుడు మంది అని చెప్పి. సో కొన్ని ఫిట్స్ మెడికేషన్స్ ఆ ఇరిటబిలిటీని తగ్గిస్తాయి, ఆ క్రేవింగ్ తగ్గిస్తాయి. అలానే కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ తగ్గిస్తాయి. యూ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ సైకాట్రిస్ట్ టు హెల్ప్ దెమ్. ఎందుకంటే దిస్ విల్ అగైన్ రిపీట్. మిమ్మల్ని బ్లీడ్ అయింది, పడ్డారు, దెబ్బ తగిలింది, చిన్న బ్లీడింగ్ ఉంది, మందులు ఇచ్చాము, వెళ్ళిపోయారు, పడిపోయారు. ఇఫ్ యూ డోంట్ స్టాప్ డ్రింకింగ్ అగైన్ యూ విల్ ఫాల్. నెక్స్ట్ టైం దేవుడు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తాడో లేదో తెలియదు.